హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. ఆషాఢ మాసం కదండి, అందుకే మా అత్త అయితే ఆదివారం అని అమ్మవారికి బాణం పెట్టి చీర పెట్టి టెంకాయ అయితే కొట్టాలనుకుంది. అందుకోసమే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి మేమైతే ఇంటి దగ్గర నుంచే బాణం చేసుకొని పోయి అక్కడ బాణం పెట్టి అమ్మవారికి చీర పెట్టి టెంకాయ అయితే కొట్టాము. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్లకి చాలా స్పెషల్ అండి. ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. అందుకోసం మేమైతే ఈ ఆదివారం అయితే పూజనైతే చేశాము. అలాగే ఈరోజు సండే కదండి, సండే అంటేనే నాన్ వెజ్ డే. అందుకోసం మేము ఈరోజు చికెన్ పలావు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మీ ఇంట్లో ఈరోజు ఆదివారం కదా, నాన్ వెజ్ ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే చికెన్ పలావ్కి అయితే ముందే చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పలావ్కి కావాల్సిన మసాలాన్ని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేయలేదు, అందుకోసమే ఆనియన్స్ పలావ్ కోసం డైరెక్ట్గా గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ బిర్యానీకి అయితే పక్కన ఆనియన్స్ అని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పలావ్కి అయితే అవసరం లేదు, డైరెక్ట్ అయితే వేసి వేయించుకుంటున్నాను. ఇట్లా బాగా అవి వేగేంత వరకు బాగా గంటతో కలియబెడుతూ ఉండాలి. ఆనియన్స్ వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా అయితే నేను ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ అంతా. ఇప్పుడు దాన్ని అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను. వేసే ముందర కొంచెం బాగా ఆ పీసెస్ అన్నీ బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపు పక్కన పెట్టాము కదా, అందుకోసం మసాలాలు ఇంకా బాగా పట్టుకోవడానికి బాగా కలుపుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని ఆయిల్లోకి వేసుకున్నాక బాగా కలిగిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లోకి వేసిన మసాలాలు ఉన్నాయి కదా, చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు సాజీర అవన్నీ బాగా ఈ చికెన్కి అనేది పట్టుకోవాలి. అందుకోసమే మనం బాగా గెంట తీసుకొని కలిగిపెడుతూ ఉండాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకోకుండా లైట్గా, ఎందుకంటే మళ్ళీ ముక్కలు అనేది పీస్ పీస్ అవుతాయి. అలా లేకుండా నార్మల్గా కలిగిపెట్టుకోవాలి. ఇలా బాగా కలిగిపెట్టుకుంటే పచ్చివాసన అనేది కూడా బాగా పోతుంది. కొద్దిసేపు దీన్ని మగ్గనిద్దాము. నేనైతే వాటర్ వచ్చేసి 1.5 అయితే తీసుకుంటాను. 2 అయితే మెత్తగా అవుతుంది కదా, 1.5 వాటర్ తీసుకొని ముందే నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా పోసేది ఉడికిస్తున్నాను. మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని నెయ్యి అయితే వేసుకున్నాము. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకున్నాం, ఎందుకంటే నెయ్యి బిర్యానీ లెగ్ కానీ పలావ్ లెగ్ కానీ బాగుంటుంది. నేనైతే లాస్ట్లో అయితే నెయ్యి వేసుకుంటాను, ఎందుకంటే ఆ వేడికి నెయ్యి అంతా బాగా కరిగిపోయి పలావ్లో బాగా ఎమిరి ఉంటుంది కదా, అందుకోసమే నేను లాస్ట్లో అయితే నెయ్యి వేసాను. ఇప్పుడు పలావ్ లెగ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత వేసి అంతా మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ అయితే వేసి మన చికెన్ కర్రీ అయితే ఇప్పుడు పసుపు ఉప్పు అవన్నీ వేసి కొద్దిసేపు మగ్గించినాను. మగ్గిన తర్వాత కారము మసాలాలు అయితే వేసి మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా గరం మసాలా, నేనైతే ఎప్పుడు చికెను మటన్ చేసినా ఇలా ఓ పేస్ట్ తయారు చేసుకుంటా. ఏంలే దాంట్లోకి తెల్లవాయలు కొత్తిమీర అల్లము చెక్క లవంగాలు మిక్సీలోకి వేసి నేను ఇలా పేస్ట్ చేసుకుంటా. ఈ పేస్ట్ వేసుకుంటే వాటర్ పోసుకుంటే మనకు గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అయితే మేము ఎప్పుడు చేసినా అట్లయితే చేస్తాము.
ఇప్పుడు చికెన్లోకి కావాల్సిన మసాలాలన్నీ అయితే వేస్తున్నాను. నేను పెరుగు కూడా వేస్తాను చికెన్లోకి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. పెరుగు కూడా వేసాను. పెరుగు మసాలాలు అన్నీ వేసి బాగా కలిపెడుతున్నాను. ఇలా కలిపెడితేనే పచ్చి స్మెల్ అనేది పోతుంది. అందుకే బాగా ఇట్లా కలిపెట్టుకోవాలి. చికెన్ అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత మసాలాలు అనేది ఆ చికెన్ పీసెస్కి పట్టుకుంటుంది. మనకి ఎన్ని సరిపడా నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలా. నేనైతే ఎక్కువ నీళ్ళు అయితే పోలేదు. ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే చికెన్ అనేది నీసు వాసన వస్తుంది. ఇది బాయిలర్ కోడి కాబట్టి. నాటుకోడికి అయితే రసం అనేది ఎక్కువ అవసరం. దీనికి అంత అవసరం లేదు కాబట్టి మీడియంగా పోసుకున్నాను. మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మేమైతే నాన్ వెజ్ అంటే మేమైతే అందరము ఒకేసారి కూర్చొని ఒకేసారి తింటాము. నాన్ వెజ్ అయితే మామూలుగా అయితే ఎవరు వసతి కొద్ది వాళ్ళు తింటాము. ఇది నాన్ వెజ్ కదా అందరం కలిసి తింటున్నాము. మీరు కూడా సండేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే బాయ్. లైక్ అండ్